జూలై 2024 అరుదైన చికిత్స చేశాము. యాక్చువల్గా మొహమ్మదా అనే పేషెంట్ గత 4 ఏళ్లుగా పొట్ట వాపుతో ఇబ్బంది పడుతూ రేణుకా హాస్పిటల్కి వచ్చారు. ఆవిడ్ని ఎగ్జామిన్ చేసి వెంటనే కావాల్సిన స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా చేసి అది అండాలకు సంబంధించిన గడ్డగా గుర్తించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని చెప్పాము. పేషెంట్ అటెండెంట్స్, రేణుకా హాస్పిటల్ బృందం అనగా రేణుక, డాక్టర్ అనుష, డాక్టర్ అశోక్ తదితరుల మీద నమ్మకంతో అడ్మిట్ అయ్యారు. సోమవారం నాడు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆవిడ నుండి 12 కేజీల గడ్డని, 5 లీటర్ల నీళ్ళని తీయగలిగాము. ఇప్పుడు ఆపరేషన్ చేసిన సర్జన్లు డాక్టర్ అనుష, డాక్టర్ విజయ్, మత్తు డాక్టర్ మాలా గారు అందరం కూడా పేషెంట్ని చూసుకొని ఇప్పుడు 2 రోజులైనా కూడా పేషెంట్ స్టేబుల్గా ఉంది. ఈ విజయాన్ని మేమందరము మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఇలాంటి చికిత్సలు ఎన్నో చేయాలని, ప్రజలకు సేవ చేయాలని బృందం డాక్టర్ రేణుక, డాక్టర్ అశోక్ గారు మేము ఎంతగానో ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఊరు తెలియదు. కదిరేనా సార్? పేషెంట్ డీటెయిల్స్ చెప్పండి. మేము మా అక్కకి ఆపరేషన్ కోసం లోపల నీళ్ళగడ్డలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ చూపించడం జరిగింది. మళ్ళీ వేరే కదిలోనే 3-4 హాస్పిటల్ చూపించాము. వాళ్ళు ఏం కాదు అనేలాగి మళ్ళీ రేణుకా మేడంకి కన్సల్టింగ్ అయినాము. దాని తర్వాత 5 మంది సర్జన్స్ వస్తారు, స్పెషలిస్టు, వాళ్ళ తరఫున చేపిస్తామని చెప్పి వాళ్ళ ధైర్యం ఇచ్చిన తర్వాత మేము కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేయండి మేడం, మీకు నమ్ముకొని వచ్చినామని చెప్పి చేపించిన వల్ల మేడము, అనుష మేడము, రేణుకా మేడము వీళ్ళంతా సపోర్ట్ చేసి, రకీబు, మాలా మేడం వీళ్ళంతా సక్సెస్ చేసి మా అక్కకి ఆపరేషన్ చేసిన దానికి వాళ్ళ తరఫున ధన్యవాదాలు. రేణుకా వాళ్ళ మేడం హస్బెండ్కి అందరికీ మా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను. ముందు ఎక్కడెక్కడ తిరిగారు హాస్పిటల్స్? కదిర్లోనే హుస్సేన్. అంతకుముందు ఆయన చూపించడానికి ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ పోలేదు హాస్పిటల్స్? ఊర్లు అనంతపూర్ ఒకటి పోయించాము. మళ్ళీ కదిర్లోనే 3 హాస్పిటల్ చూపించాము అంతే.